ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోనే జరిగిన ఒక చిన్న పొరపాటు. అసలు ఆ పొరపాటు ఏంటయ్యా అంటే 0.01% పొరపాటు కూడా కాదు అసలు అక్కడ పరిస్థితి కనుక చూసినట్టయితే. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. మామూలుగా దాహం వేసి మంచినీళ్ళు తాగాలనుకుంది. మంచినీళ్ళు తాగింది. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయి ఇప్పుడు ఆమె అవయవాలన్నీ కాలిపోయి విషమ పరిస్థితుల్లో ఉంది. జరిగిన విషయం ఏంటంటే ఒక జ్యువెలరీ షాప్‌కి వెళ్లారనమాట. మదర్ అండ్ డాటర్ అంటే ఒక కూతురు, తల్లి. కూతురు వచ్చేసరికి ఈ అమ్మాయి పేరు పింక్ టీ షర్ట్ వేసుకుంది కదా! ఈ అమ్మాయి పేరు వచ్చేసరికి రియా. ఈమె జాపూర్‌లోనే ఒక టీచర్‌గా పనిచేస్తుంది. అయితే ఆమె ఏం చేసిందంటే మామూలుగా జ్యువెలరీ షాప్‌కెళ్ళి పాత జ్యువెలరీకి సంబంధించిన మార్పులు, చేర్పులు చేద్దాం అనుకుంటుంది. అక్కడ ఏం జరిగింది అంటే ఈ అమ్మాయి రియా తన తల్లి అంజనా రాఘవ్‌తో కలిసి కొంత షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రియాకు దాహం వేసింది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ మదర్ వచ్చేసరికి చెప్పారు. రియా వాళ్ళ మదర్ అంజనా గారు చెప్పిన విషయం. ఆ షాప్‌లో వాటర్ అడిగింది కదా! వాటర్ డిస్పెన్సరీ ఉంటది కదా! ఆ వాటర్ డిస్పెన్సరీలో నీళ్ళు లేకపోవడంతో పక్కనే ఉన్న షాపా లేదా ఇంటి నుంచా వాళ్ళు ఒక బిస్లరీ బాటిల్‌ని తెప్పించారు. ఆ బాటిల్ మూత గట్టిగా పెట్టి ఉండడంతో లోపల ఉన్న ద్రవానికి ప్రత్యేకమైన రంగు గాని, వాసన గాని ఏమీ లేకపోవడంతో అది వాటరే అనుకుని ఆ అమ్మాయి ఒక గుక్క తాగేసింది. తాగేసిన తర్వాత ఏమైంది? అది కాస్త యాసిడ్ అయిపోయింది. రియా తల్లి ఆ బాటిల్ తన కూతురికి ఇచ్చి రియా ఒక నోటికి కరుచుకొని ఒక గుక్క తాగిన వెంటనే గొంతులో తీవ్రమైన మంట పుట్టి గట్టిగా అరుస్తూ షాప్ బయటున్న డ్రైనేజ్ వైపు ఉమ్మేయడానికి పరిగెత్తింది. ఆ వెంటనే ఆమె నోటి నుంచి నురగలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని పరీక్షించడానికి అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా వాటర్‌ని నేలపైన పోస్తే ఆ వాటర్ నురగలు కక్కుతుందనమాట. అంటే ఆ ఫ్లోరింగ్ కూడా దెబ్బతినేసింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆమె హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆమె పరిస్థితి ఇక్కడ అయితే అవ్వదని చెప్పేసి వేరే పెద్ద హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఇక తల్లిదండ్రులు బెస్ట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. జరిగిందేంటంటే ఆ తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందని చూసేసరికి సీసీటీవీ ఫుటేజ్‌లో అది కాస్త యాసిడ్ అని బయటపడింది. యాక్చువల్లీ మరి గోల్డ్ షాప్‌లో యాసిడ్ ఎందుకుంది అని అనేసి కనుక అన్నట్టయితే జనరల్‌గా గోల్డ్ షాప్‌లో యాసిడ్ ఏంటంటే కొంతవరకు ఈ బంగారం లేదా వెండి జ్యువెలరీస్‌కి లైట్‌గా మెరుగు పెట్టడానికి, దాని మీద ఉన్న మురికి పోవడానికి వాడుతూ ఉంటారు యాసిడ్ కొంతవరకు. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అసలు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రాణం అయితే ఉంది గానీ లోపల ఎంత డ్యామేజ్ అయిందో తెలియట్లేదు. అయితే దీని వెనక ఎలాంటి ఉద్దేశపూర్వకమైన కుట్ర లేదు. కానీ తాగే నీళ్ళ బాటిల్‌లో యాసిడ్ ఉంచడం అనేది ప్రమాదకరమే కదా! అది అట్‌లీస్ట్ వాళ్ళు కస్టమర్స్ అంటే ఇట్లాగా కస్టమర్స్ వచ్చే ఒక షాప్ అంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అట్‌లీస్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేయలేని ఆ షాపేనా? అయితే ఇది జరిగిన వెంటనే వాళ్ళు ప్రస్తుతం యాజమాన్యత ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి రియా బ్రతికితే చాలనుకుంటున్నారు. రియాకి మొత్తం ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత యాజమాన్యం పైన ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారనమాట రియా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్.